పులకరించే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే రాసలీలలే ఆడి పాడి రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే హో పరవశించి మనసు ఊయలుగే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే మధుర మురళి మనసుకు అనుపమ అనుభవాలిచ్చు అనుపమ అనుభవాలిచ్చు జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందే జీవితమే వెలుగొందే నీ మురళి రసరాగిణిలో అతీంద్రియానందముందే ఓ అతీంద్రియానందముందే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే బాబా నీ మురళిలో ప్రేమ సుధలు ప్రవహించే ఎగిరి ఆలోకమునకు రమ్మని మధుర ధ్వనులే పలికే వరములు శక్తులు కానుకలిచ్చే బాబా ప్రేమతో ఆహ్వానించే ఓ బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే జ్ఞానవాణి ప్రభవించి మదిలో ఆశా జ్యోతులు వెలిగే ఓ ఆశా జ్యోతులు వెలిగే చీకటి నశించే మనుగడలో నవోదయం విరాజిల్లే నవోదయం విరాజిల్లే ప్రియ బాబా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ తీయ
మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. ఓం శాంతి. మురళీ డేట్ 8/6/2026. మధురమైన పిల్లలు, ఈ విశ్వమంతా ఒకే ఈశ్వరీయ కుటుంబము. అందుకే నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని పాడుతారు. మీరిప్పుడు ప్రాక్టికల్గా ఈశ్వరీయ కుటుంబానికి చెందిన వారిగా అయ్యారు. ప్రశ్న: తండ్రి నుండి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకునే సహజ విధానం ఏది? జవాబు: సంగమ యుగంలో శివబాబాను మీ వారసునిగా చేసుకోండి. తనువు, మనసు, ధనములను బలిహారం ఇవ్వండి. అప్పుడు 21 జన్మలకు వారసత్వం పూర్తిగా ప్రాప్తి అవుతుంది. సంగమ యుగంలో ఏ పిల్లలైతే తమ పాతదంతా బీమా చేస్తారో అందుకు ప్రతిఫలం వారికి 21 జన్మల వరకు ఇస్తాను. పాట: నయనహీనులకు దారి చూపించండి ఓ ప్రభు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఈ పాటలో భక్తులు భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. భగవంతుడెవరో పూర్తిగా తెలియనందున మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతగానో తలలు బాదుకుంటూ ఉంటారు. కేవలం ఈ జీవితంలోనే మాట కాదు, భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానినే స్వర్గము లేక సత్యఖండము అని అనేవారు. ఇప్పుడు భారతదేశము సత్యమైన ఖండం. దీని మహిమ చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశం పరంపిత పరమాత్మ జన్మస్థానం. వారి అసలు పేరు శివ. శివ జయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేక సోమనాథ జయంతి అని అనరు. శివ జయంతి లేక శివరాత్రి అని అంటారు. స్వర్గ స్థాపన చేయువారు ఒక్క హెవెనల్ గాడ్ ఫాదర్ మాత్రమే. భక్తులందరికీ భగవంతుడు ఒక్కడై ఉండాలి. అందరూ నయనహీనులుగా ఉన్నారు అనగా జ్ఞాన నేత్రం లేక దివ్య దృష్టి లేదు. భగవాన్ వాచ: నేను మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నాను. ముఖ్యమైనది శ్రీమద్ భగవద్గీత. శ్రీ అనగా శ్రేష్టమైన మతము. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా చేయబడతారు. దివ్య చక్షువు అనగా జ్ఞాన 3వ నేత్రము చూపిస్తారు. వాస్తవానికి జ్ఞాన 3వ నేత్రం బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. దీని ద్వారా మీరు తండ్రిని మరియు వారి రచన ఆది మధ్యాంతాలను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో అందరిలో దేహ అహంకారం లేక పంచవికారాలు ఉన్నాయి. అందువలన గాఢాంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీ వద్ద ప్రకాశం ఉంది. ఆత్మలైన మీరు మొత్తం ప్రపంచం చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. ఇంతకుముందు మీరెంత అజ్ఞానంలో ఉండేవారో జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనమయ్యింది. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. ప్రకాశంలో పూజ్యులుగా, అంధకారంలో పూజారులుగా ఉన్నారు. పరమాత్మను మీరే పూజ్యులు, మీరే పూజారులు అనలేరు. వారు పరమాత్మ పూజ్యులు. అందరినీ పూజ్యులుగా తయారు చేయువారు. అందుకే వారిని పరమ పూజ్యులు అని అంటారు. పరంపిత పరమాత్మ అనగా శ్రేష్టమైన వారు. అందుకే వారిని పరమాత్మ అని అంటారు. కృష్ణుణ్ణి అలా అనరు. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకార గాడ్నే
అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు కూడా ఆత్మనే. కానీ వారు పరం అనగా అత్యంత శ్రేష్టమైన వారు. అందుకే వారిని పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇంగ్లీష్లో వారిని సుప్రీం సోల్ అని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మ పరమాత్ములు చాలా కాలం వేరుగా ఉండాయని పాట కూడా మీరు పాడతారు. పరంపిత పరమాత్మ నుండి వేరుగా చాలా కాలం ఉంటారని పాడారు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనడం మొదటి నెంబర్ అజ్ఞానం. ఆత్మలైతే జనన మరణంలోకి వస్తాయి. పరమాత్మ పునర్జన్మ తీసుకోరు. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా పూజ్యులుగా ఉండేవారని తండ్రి కూర్చుని అర్థం చేస్తూ ఉన్నారు. దేవీ దేవతలందరూ మనుషులకు పూజ్యులే. ఇదంతా ఈశ్వరుని కుటుంబము. ఈశ్వరుడు రచయిత అయ్యారు. మీరు తల్లి తండ్రులు, మేము మీ పిల్లలము అని పాడతారు. అనగా ఒక కుటుంబం అయ్యింది కదా. మీరు మాత్పిత అని ఎవరిని అంటారు? ఈ మాట అనేది ఎవరు తెలపండి. మీరు తల్లి తండ్రి, మీ కృప వలన అపారమైన సుఖం మాకు స్వర్గంలో లభించింది. మాతపితులైన మీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. మేము మీ పిల్లలుగా అవుతామని ఆత్మ అంటుంది. తండ్రి అంటున్నారు, నేను సంగమ యుగంలోనే వచ్చి నూతన ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మానవుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది. స్వర్గాన్ని నరకమని భావిస్తారు. అక్కడ కూడా కంసుడు, అకాసురుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారుండారని మనుషులు అంటారు. తండ్రి వచ్చి మీరేం మరచిపోయారో అర్థం చేస్తున్నారు. నా శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి గాయనం కూడా చేయబడుతుంది. ఎటువంటి రాత్రి ఇది? బ్రహ్మ యొక్క బేహద్ రాత్రి. తండ్రి సంగమ యుగంలో వచ్చి రాత్రి నుండి పగులుగా అనగా నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తారు. శివరాత్రి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుషులు పేరు జన్మ తర్వాత జన్మలో పేరు మారిపోతూ ఉంటాయి. పరమాత్మ అంటున్నారు, నా శరీరానికి పేరు ఏదీ లేదు. నా పేరు ఎల్లప్పుడూ శివుడే. నేను కేవలం వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తాను. ఇతను పూజ్యుడుగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయ్యాడు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనం వారి పిల్లలం కావున మనం స్వర్గానికి యజమానుగా అవ్వాలి కదా. శివబాబా అత్యంత ఉన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా తమ తమ పాత్ర ఉంది. ప్రతి ఆత్మలో తమ సుఖ దుఃఖాల పాత్ర నిశ్చయించబడి ఉంది. మనము శివబాబా వారసులుగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా స్వర్గవాసులుగా చేస్తారు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. ఓ దేవుడా దయ చూపించండి అని అంటారు. సాధువులు కూడా సాధన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. వారు నిర్వాణ ధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని, లేక ఆత్మలైన నేను పరమాత్మ అని భావించడం తప్పు. ఇప్పుడు ఆత్మలైన మేము పరంధామంలో ఉండేవారమని మీరు అంటారు. అక్కడ నుండి దేవతా కులంలోకి వస్తాం. తర్వాత 84 జన్మలు తీసుకుంటాం. ఆత్మలమైన మనమే వర్ణాలలోకి వస్తాము. శివబాబా జనన మరణంలోకి రారు. అక్కడ కేవలం నారాయణి వంశం ఉండేది. క్రైస్తవ కుటుంబంలో మొదట ఎడ్వర్డ్, రెండవ సెకండ్ ఎడ్వర్డ్, థర్డ్ ఎడ్వర్డ్ అని అంటారు కదా. అలాగే అక్కడ కూడా ప్రథమ లక్ష్మీనారాయణులు, రెండవ, మూడవ అలా 8 వంశాలు కొనసాగుతాయి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు 3వ నేత్రం తెరవబడింది. తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు 84 జన్మలు చక్రంలో తిరిగి ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారని అర్థం చేస్తున్నారు.
వర్ణాల చిత్రం కూడా ఒకటి తయారు చేశారు. అందులో దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు వంశాలను చూపిస్తారు. ఇప్పుడు మనమే ఉన్నతమైన బ్రాహ్మణులమని మీకు తెలుసు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈశ్వరీయ సంతానం. ఈ సహజ రాజయోగం జ్ఞానముల ద్వారా మనకు అపారమైన సుఖము లభిస్తుంది. కొంతమంది సూర్యవంశం రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు. కొంతమంది చంద్రవంశం రాజధానిని తీసుకుంటారు. రాజ్యం అంటూ స్థాపన అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు చదువుతూ శరీరం వదిలితే మాకు ఏ పదవి లభిస్తుంది అని అడిగితే బాబా తెలుపగలరు. యోగము ద్వారానే ఆయువు పెరుగుతుంది. వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పతిత పావన అంటూనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. కానీ భగవంతుడు ఎవరో తెలియదు. తండ్రి అంటున్నారు, నేను భారతదేశంలో మాత్రమే వస్తాను. ఇది నా జన్మస్థానము. సోమనాథ మందిరము ఎంత సుందరంగా విశాలంగా ఉంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మళ్ళీ స్మృతి చిహ్నాలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. పూజారులుగా అయి మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మిస్తారు. భారతదేశము సత్య త్రేతాయుగాలలో చాలా ధనవంతులుగా ఉండేది. మందిరాల్లో కూడా అంతులేని ధనం ఉండేది. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా గవ్వ సమానంగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎవరినైనా సమానంగా ఉంది. మళ్ళా తండ్రి వచ్చి భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎవరైనా సృష్టికర్త ఎవరు అని అడగండి, పరమాత్మ అని అంటారు. ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు. తండ్రి అంటున్నారు, ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. మమ్మా బాబాలు సింహాసనానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఇది పతిత ప్రపంచం. ముఖ్యమైనది పవిత్రత. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆరోగ్యం లేదు, సంపద లేదు, సంతోషం లేదు. ఇది ఎండుమావుల వంటి రాజ్యం. దీని పైననే శాస్త్రాలలో దుర్యోధని కథ వ్రాయబడి ఉంది. వికారాలను దుర్యోధనుడు అని అంటారు. ద్రౌపదులు తమ గౌరవాన్ని కాపాడుకోమని వేడుకుంటారు. అందరూ ద్రౌపదులే కదా. ఈ కన్యలు స్వర్గానికి ద్వారాలు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారు. ఎవరి బుద్ధియోగం పూర్తిగా మగ్నమై ఉంటుందో వారికి ధారణ కూడా అవుతుంది. జ్ఞానమును బ్రహ్మచారంలోనే చదువుకుంటారు. తండ్రి అంటూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. ఇరువైపులా నిభాయించాలి. మరణం తప్పదు. మరణించే సమయంలో మనుషులకు మంత్రమునిస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, మీరందరూ మరణించేవారే. నేను మృత్యువుకే మృత్యువును, అందరినీ వాపస్ తీసుకుని వెళ్ళేవాడిని. కనుక మీకు ఖుషి ఉండాలి కదా. ఎవరు బాగా చదువుకుంటారో వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు. చదువుకోకుంటే ప్రజల పదవిని పొందుకుంటారు. రాజ్య పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇది చదువు. ఇందులో మూఢ నమ్మకాలు మాట లేదు. ఈ చదువును రాజ్యం తీసుకునేందుకు చదువుకుంటారు. ఒకవేళ చదువులో బ్యారిస్టర్ కావాలని లక్ష్యం ఉంటే ఆ చదువు చెప్పే టీచర్తో తప్పక యోగం జోడించవలసి ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని చదివించేవారు భగవంతుడు. కావున వారితో యోగం జోడించాలి. తండ్రి అంటున్నారు, నేను పరంధామం నుండి చాలా దూరం నుండి వస్తాను. పరంధామం ఎంత ఉన్నతమైనది. సూక్ష్మవతనం కంటే ఇంకా దూరంగా ఉన్న పరంధామం నుండి ఇక్కడికి వచ్చేందుకు
నాకు 1 సెకండ్ పడుతుంది. వారికంటే వేగంగా వెళ్ళే వస్తువేదీ కూడా లేదు. సెకండ్లో జీవన్ముక్తినిస్తాను. జనకుని ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు పాత ప్రపంచం నరకమైపోయింది. స్వర్గాన్నే నూతన ప్రపంచమని అంటారు. తండ్రి నరకాన్ని వినాశనం చేయించి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. ఆత్మ అవినాశి. ఆత్మలకు పాత్ర కూడా అవినాశిదే లభించింది. అవినాశి అయిన ఆత్మ చిన్నదిగా పెద్దదిగా ఎలా అవుతుంది? అనగా కాలిపోయి ఎలా మరణిస్తుంది? అది ఒక నక్షత్రం చిన్నదిగా పెద్దదిగా మారదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు, గాడ్ ఫాదర్ జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. వారు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు ద్వారా మనమే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మీరు భారతదేశానికి సేవ చేస్తూ ఉన్నారు. మొట్టమొదట తండ్రికి చెందినవారిగా అవ్వాలి. ఇతర చోట్లయితే గురువుల వద్దకు వెళతారు. వారిని తమ గురువులుగా చేసుకుంటారు. అనగా గురువుకు చెందిన వారిగా అవుతారు. ఇచ్చట ఉండేది తండ్రి. కావున మొదట తండ్రికి పుత్రునిగా అవ్వవలసి వస్తుంది. తండ్రి పిల్లలకు తన ఆస్తిని ఇస్తున్నారు. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు పనికి రానిదంతా నాకు, నాదంతా మీకు. దేహ సహితంగా మీకున్నదంతా నాకిచ్చేయండి. నేను మీ ఆత్మను శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా తయారు చేస్తాను. అంతేకాక రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ వద్ద ఉన్నదంతా బలి ఇస్తే జీవన్ముక్తి లభిస్తుంది. బాబా ఇదంతా మీదే. తండ్రి అంటున్నారు, మీరు నన్ను వారసునిగా చేసుకోండి. నేను 21 జన్మలకు మిమ్మల్ని నా వారసునిగా చేసుకుంటాను. కేవలం నా మతమును అనుసరించండి. భలే వ్యాపారము మొదలైనవి చేసుకోండి. విదేశాలకు వెళ్ళండి. ఏమైనా చేయండి. కేవలం నా మతమును అనుసరించండి. చాలా హెచ్చరికగా ఉండండి. మాయ మాటి మాటికి సతాయిస్తుంది. ఏ వికర్మలు చేయరాదు. శ్రీమతమును అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ సమయంలో మనకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా నిరంతరం నా స్మృతిలో ఉండండి అనే ఆజ్ఞ లభించింది. యోగం అంటే ఈశ్వరీయ స్మృతిలో ఉండడం, ధ్యానం కాదు. మనది సహజ యోగము. అనగా నడుస్తూ తిరుగుతూ పని పాటలు చేసుకుంటూ వారిని స్మృతిలో ఉంచుకోవడం. దీనినే ఎడతెగని అఖండ యోగము అని అంటారు. అయితే ఇందులో నిరంతరం ఉండేందుకు అభ్యాసం అవసరం. ఒకవేళ వారి ఆజ్ఞను అనుసరించుకుంటే ఏదైనా అవజ్ఞ చేసినట్లయితే తప్పకుండా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. వారి ఆజ్ఞ ఏమంటే, నేను ఎటువంటి కర్మలు చేస్తానో నన్ను చూసి మీరు కూడా నా అడుగులో అడుగు వేయండి, లేకుంటే మాయతో దెబ్బలు తింటారు. సత్యమైన చక్రవర్తి సత్యంగా ఉండండి. మాయ ద్వారా వచ్చే విఘ్నాలు ఏవైతే సతాయిస్తున్నాయో వాటిని కూడా మీరు ముందు ఉంచాలి. వారి సహాయం ద్వారా మాయ తొలగిపోతుంది. దారి స్పష్టమైపోయింది. తర్వాత ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఎలా నడిపిస్తే అలా, ఏం తినిపిస్తే అది అని దారి స్పష్టమైపోయింది. ఇలా ఉండేందుకు చాలా ధైర్యం ఉండాలి. ఇటువంటి సౌభాగ్యశాలులు చాలా కొద్ది మందే ఉంటారు. వారు విజయమాలలోకి వెళతారు. మిగిలిన భాగ్యశాలులు కొద్దో గొప్పో తీసుకొని ప్రజలుగా అవుతారు. కనుక కొద్దిగా లభిస్తేనే సంతోషపడరాదు. మన కోరిక సంపూర్ణంగా అవ్వాలి. సాహసం చేసి ముందుకు వెళ్ళాలి. మాయ విఘ్నాలు వేస్తుంది. అయితే మీరు వాటిపై విజయం పొందాలి. ఇందులో ఏదైనా తప్పు చేస్తే నిశ్చయంలో లోపముంది, ధారణలో లోపముంది. ఇది మీ తప్పే. ఇందులో లోక మర్యాదలు, కుల మర్యాదలు దాటవలసి వస్తుంది. ఇవి దాటినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదలు పొందుకుంటారు.
ఈ వికారీ ప్రపంచం అంతమైపోతుంది. మీరాబాయి కూడా లోక మర్యాదలు వదిలినప్పుడే గిరిధరిని పొందుకుంది. ఆ లోక మర్యాదలో ఉంటే దైవీ ప్రపంచానికి చెందిన వారిగా అవ్వలేరు. మీ కళ్యాణం కొరకు ఈశ్వరీయ సలహా ఇవ్వబడుతుంది. ఏం చెయ్యాలి, ఏది ఉచితమో మీ బుద్ధిలో నిర్ణయించుకోండి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ: ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా చేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా తండ్రి ఆధీనం చేసి వారి శ్రీమతమును అనుసరించాలి. 2వ పాయింట్: మాతపితల సింహాసనాధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చేయాలి. వరదానము: సంగమ యుగంలో అతీంద్రియ సుఖమును అనుభవం చేసే డబల్ ప్రాప్తికి అధికారి భవ. ఏ పిల్లలైతే సంగమ యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారో వారికి సదా శాంతి మరియు ఖుషి అనే డబల్ ప్రాప్తి యొక్క నశ ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ 2 ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మరియు వారసత్వం ఏవైతే ప్రాప్తించాయో అవి మొత్తం కల్పంలో ఎప్పుడూ జరగవు. ఈ సమయం యొక్క ప్రాప్తులనే అతీంద్రియ సుఖము మరియు జ్ఞానం కూడా మరెప్పుడూ లభించవు. కనుక ఈ డబల్ ప్రాప్తికి అధికారులుగా అవ్వండి. స్లోగన్: ఒకరి సంస్కారాలను ఒకరు తెలుసుకొని వారితో కలిసి నడవటం ఇదే ఉన్నతికి సాధనం. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉన్నందున అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అనగా అర్థం అతీంద్రియ సుఖంలో ఊగుట. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగుటనే హర్షితము అని అంటారు. దీని కొరకు సాక్షి స్థితి అనే సీటుపై స్థితమై ఉండి మాయా మరియు ప్రకృతి యొక్క పప్పిట్ షోను, తోలుబొమ్మలాటను మనోరంజన రూపంలో చూడండి. ఓం శాంతి. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే. సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయ మాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఎంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన చేతితోనే పాలన చేశారు. ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినాము. నిన్ను
పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. నిరుబలులని శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు. ఏమని కొనియాడను నీ మహిమను బాబా, ఏమని కీర్తించను నీ మహిమను బాబా. నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిమ సౌందర్యాల సుఖమే పొందాను. నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను. ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసేవో అని పలికే, సంతోషమి గీతమై పాటను పాడే. దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం.